ఛత్రపతి స్టార్టింగ్కి, బాహుబలి ఎండింగ్కి, ప్రభాస్లో మీరు చూసిన చేంజెస్ ఏంటి సార్? నో ఈజ్ అంటే ప్రభాస్ హెస్ బికమ్ అ బెటర్ యాక్టర్ అండి. ఇట్స్ బికమ్ అ బెటర్ యాక్టర్ అంటే ముందు ఐ డోంట్ థింక్ ఛత్రపతిలో యూ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ సో మెనీ క్వశ్చన్స్ టు ద డైరెక్టర్, అంటే ఇది ఎలా ఇది ఎందుకు అన్నట్టు. బట్ మాకు బాహుబలి ఈ వాజ్ లైక్ వెరీ క్యూరియస్ ఆఫ్ లైక్ అంటే ఇప్పుడు చెవుడు క్యారెక్టర్కి బాహుబలి క్యారెక్టర్కి ఎంత డిఫరెన్స్ చూపించాలి, సో దానికి లైక్ అతను సో ఈ స్టార్టెడ్ వర్కింగ్ వెరీ హార్డ్ టువర్డ్స్ ఆ డిఫరెన్షియేషన్ ఉండాలి అని లైక్ సో యూస్ టు ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ ఆల్. సో ఈస్ బికమ్ అ వెరీ ఇంటెలిజెంట్ అండ్ a better actor than what he was and he's more comfortable star than earlier, ante he's more like a star ippudu. So Bahubali like Chhatrapati time lo he was like just trying to be kind of thing, so the difference adi undandi. అప్పుడంటే డైరెక్టర్ ఏం చెప్తే చేసుకుని వెళ్ళిపోతాం అనే థాట్ ఉంది. తర్వాత but he used to ask but not అంటే బాహుబలిలో అడిగినంత అంటే స్కిన్ ఆఫ్ ద క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది. దట్ ఈస్ సైన్ ఆఫ్ ఎ గ్రేట్ యాక్టర్. మరి చరణ్ గారి విషయానికి వచ్చేసరికి మగధీర స్టార్టింగ్ డే అండ్ తిరుమల లాస్ట్ డే అంటే ఏం చెప్తారు? అంటే లైక్ దెర్ ఈస్ అ ఫినామినల్ గ్రోత్ అండి, అంటే అన్బిలీవబుల్ గ్రోత్ యాజ్ అన్ యాక్టర్ అండి. అంటే లైక్ చరణ్ వాజ్ ఆల్వేస్ హార్డ్ వర్కింగ్. అంటే మీరు మగధీర్లో కూడా ఈ వాజ్ వెరీ వెరీ హార్డ్ వర్కింగ్. ఏదైనా చేయాలి అంటే యూస్ టు లైక్ జస్ట్ వర్క్ హార్డ్ అండ్ ఇలా బెటర్గా చేయాలండి. సో బై ద టైమ్ ఇప్పుడు ఆర్ఆర్ఆర్కి వచ్చేసరికి ఈజ్ బ్రిలియంట్ యాక్టర్ అండి. లైక్ అంటే యూ కెన్ సీ ఇన్ సో మెనీ సీన్స్ చాలా ఎమోషన్స్ వర్ డిఫికల్ట్ అండి. లైక్ సో డిఫికల్ట్ ఎమోషన్స్ ఈ ఎక్స్ప్రెస్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆయన ఇంట్రొడక్షన్లో తీసుకున్నా కూడా అంత పెద్ద యాక్షన్ ఫైట్ జరుగుతున్నప్పుడు అతని ఫేస్లో మీరు గమనిస్తే దెర్ ఇస్ నో ఎక్సైట్మెంట్, నథింగ్. అంటే జనరలీ అంటే ఫైట్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్స్ వచ్చేస్తాయి, బట్ ఈ కంట్రోల్డ్ ఇట్ సెల్ఫ్ అండ్ ఈ వాజ్ లైక్ అంటే ఒక ఫోకస్డ్ పర్సన్ లాగా లైక్ ఈ వాజ్ డూయింగ్ దట్, సో విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్. సో ఇన్ ద సేమ్ వే లైక్ భీమ్ ని కొట్టిన తర్వాత లైక్ దెన్ కోట ముందు వచ్చి లైక్ ఈ అదని చూస్తూ ఉన్నప్పుడు ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఈ గేవ్ ఈజ్ లైక్ unbelievable. So there is a growth in terms of acting. Like, so he's very hard and still he is the same. Ante appudu enta hard working undevaru ippudu kuda he is still harding, but he has become a better actor than what he was in that way. So that growth is 100% there అండి. yes మరి ఎన్టీఆర్తో 3 సినిమాలు చేశారు కదా, సో అవి కూడా ఏంటంటే డిఫరెంట్ పేజెస్లో చేశారు మీరు. సో ఆయన గురించి చెప్పాలంటే మీకున్న ఎక్స్పీరియన్స్ విత్ ఎన్టీఆర్ వాజ్ ఆల్వేస్ ఎ గ్రేట్ యాక్టర్ అండ్ ఈజ్ ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతూ వస్తుందండి. ఇప్పుడు లైక్ అంటే అప్పుడు కూడా కాన్ఫిడెంట్ ఉండేవాడు, బట్ ఇప్పుడు లైక్ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్ దెన్ వాట్ ఈ వాజ్. అంటే ఏదన్నా చేస్తే లైక్ యూ జస్ట్ సీ అంటే లైక్ ఒక సూపర్ స్టార్ యాటిట్యూడ్ ఒకటి ఉంటుందండి. సో ఈజ్ లైక్ అంటే ఒక కాన్ఫిడెన్స్ అండి, అంటే లైక్ ఐ కెన్ డూ దిస్, నథింగ్ ఈజ్ డిఫికల్ట్ ఫర్ మీ అన్నట్టు ఉంటుందండి. సో అలాంటిది బికాస్ లైక్ ఈ నోస్ దట్ ఈజ్ టాలెంటెడ్, ఈ కెన్ డూ ఇట్ అని ఒక కాన్ఫిడెన్స్తోనే వస్తానండి. ఎక్కడ కూడా లైక్ అంటే ఇది నేను చేయలేను అన్న అది ఉండదండి. అండ్ ఈ కిల్స్ ఇట్, అంటే ఈ డస్ ఇట్, అంటే అది కాదు అనుకోవడం వేరు చేయడం వేరు, రెండు ఉంటాయండి. అనుకుంటాడు అండ్ ఆల్సో ఈ డస్ ఇట్ సో మచ్ ఈజ్. సో దట్ ఈస్ వాట్ ఈజ్ అంటే there has been a tremendous growth, but that confidence అప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా ఉంది అండ్ ఐ థింక్ ఇట్ హెస్ బికమ్ బెటర్ ఆల్సో. నౌ ఈజ్ మోర్ కాన్ఫిడెంట్, ఈ నోస్ హిమ్సెల్ఫ్ మోర్ అండి. అంటే ఒక యాక్టర్కి కావాల్సింది ఏంటంటే ఈ షుడ్ అండర్స్టాండ్ హిమ్సెల్ఫ్ బెటర్ అండి. సో ఈజ్ అండర్స్టాండింగ్ హిమ్సెల్ఫ్ బెటర్, సో దానివల్ల ఏంటంటే లైక్ యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ బెటర్ అండి. ఎస్ సార్. అంటే ఇప్పుడు మిగతా వాళ్ళ సినిమాలో చేయడం వేరు, రాజమౌళి గారు ఏంటంటే పర్టికులర్గా ఇప్పుడు ఆ నాటు సాంగ్కి ఒక 22 స్టెప్లు 23 స్టెప్లు ఈ కైండ్ ఆఫ్ థింగ్ ఉంటుంది కదా. మరి ఈయనేమో సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అంటారు జనరల్గా ఏ డైరెక్టర్ అయినా కూడా. మరి సింగిల్ టేక్లు ఎక్కువ ఉండే, ఎప్పుడన్నా చెప్పేవారా వన్ మోర్ చెప్పాలంటే ఎలా ఉండేది? అంటే లైక్ అంటే ఎప్పుడు రాజమౌళితో ఏంటంటే లైక్ ఈ వాంట్స్ లైక్ అంటే ఈ నాటు సాంగ్ వాజ్ బికాజ్ లైక్ అంటే లైక్ మీరు క్లైమాక్స్లో ఫైట్లో ఇద్దరు చాలా సింక్లో చేస్తారండి. సో దానికోసం ఈ వాంటెడ్ టు షో దట్ ఓకే దే అండర్స్టాండ్ ఈచ్ అదర్, ఇద్దరికి అండర్స్టాండింగ్ చాలా బాగుంది అని చెప్పడానికి ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ ప్లేస్డ్ అండ్ అది సింక్లో చేస్తే బాగుంటుందని. సో అదేంటంటే లైక్ తారక్ వాజ్ లైక్ అంటే ఇది ఎందుకు ఎవరు చూస్తారు అని అలా చెప్పేవాడండి మధ్యలో. బట్
డైరెక్టర్ ఏమో లేదు కావాలి అంటే లైక్ ఓకే యూస్ టు గో అండ్ డూ ఆబ్వియస్లీ లైక్ అంటే బాగా చేశారన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. బట్ డైరెక్టర్ ఇంకోసారి చేయంటే ఎందుకంటే బాగా వచ్చింది కదా ఎవడు చూస్తాడు అని అలా అంటూ ఉంటారు. బట్ సి అలాంటి రాజమౌళి వదిలిపెట్టాడు కదండి. సో ఈజ్ లైక్ ఓకే లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్ అంటే ఓకే. బట్ ఆన్ స్క్రీన్ చూస్తే అది ఏమీ కనపడదండి. ఈజ్ లైక్ వన్స్ ద కెమెరా ఇస్ ఆన్ ఈజ్ అ డిఫరెంట్ పర్సన్ ఆల్ టుగెదర్. అదే ఇప్పుడు వీళ్ళిద్దరికి ఎలాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీ పరిస్థితి ఏంటి? ప్రశాంతంగా టీం దగ్గర వచ్చి పల్లెదంటే ఉంటారు, ఎలా ఉంటుంది? అంటే యాజ్ అ కెమెరా అంటే ఒక ఛాలెంజ్ ఉంటుందండి. ఎవ్రీ టైం మన సైడ్ నుండి మిస్టేక్ జరగద్దండి. లైక్ సపోజ్ లైక్ 20 టేక్స్ చేశారనుకోండి, సో వీ షుడ్ ట్రై టు డూ ఇట్ ద సేమ్ ఆల్ ద టైమ్. అంటే వాళ్ళు బాగా చేసినప్పుడు మనము మళ్ళీ వేరే అవుతుంది. ఇట్ ఈస్ నాట్ గుడ్. సో దట్ ఈస్ ఆల్వేస్, సో వీ హ్యావ్ టు బి ఆల్వేస్ అలర్ట్ ఆల్ ద టైమ్ అండి. సో అందువల్ల లైక్ ఓకే లైక్ షార్ట్ ఓకే అయినా కాకపోయినా కూడా వీ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ ఫర్ ఓకే వాట్ ఇఫ్ వన్ మోర్ హ్యాపెన్స్. సో అలాంటిది, సో వీ హ్యావ్ టు ఆల్వేస్, సో దట్ ఈస్ అ బిగ్ ఛాలెంజ్ అండి. లైక్ అంటే ఈ సినిమా కాదు 90% ఆఫ్ ద టైమ్. సో లైక్ అంటే ఎక్కడ కాంప్లికేషన్స్ తీసుకోకుండా సింపుల్గా ఎలా వర్క్ చేసుకోవచ్చు అంటే ఐ ఆల్వేస్ ట్రై టు డూ ఇట్. ఎస్ సార్.